ఇక ప్రైవేట్ బస్సుల యజమానులు డ్రైవర్లు నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నుంచి వందలాది మంది బెంగళూరు, హైదరాబాద్ వివిధ నగరాలకు ప్రయాణిస్తుంటారు. ఇక ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదాన్ని తలుచుకొని ప్రజలు ఏసీ బస్సుల్లో ప్రయాణించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి పలు ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి ప్రైవేట్ బస్సుల యజమానులు డ్రైవర్లు నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏలూరు నుంచి వందలాది మంది బెంగళూరు, హైదరాబాద్ వివిధ నగరాలకు ప్రయాణిస్తుంటారు. ఇక ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదాన్ని తలుచుకొని ప్రజలు ఏసీ బస్సుల్లో ప్రయాణించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి పలు ట్రావెల్స్ బస్సుల్లోనూ అధికారులు తనిఖీ చేశారు. సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ లైవ్ లో రెడీగా ఉన్నారు. గోపాలకృష్ణ, చెప్పండి, అంటే జిల్లా కేంద్రం ఏలూరు పరిధిలో సుమారు ఎన్ని ప్రైవేట్ బస్సులు ఉంటాయి? వాటిని అధికారులు నిత్యం తనిఖీ చేస్తున్నారా లేదా? అసలు దీనిపై అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఏలూరు నుంచి సుమారు 200-300 వరకు ట్రావెల్స్ బస్సులు అయితే ఉన్నాయి. ఇవి ఏలూరు పట్టణం నుంచి అటు హైదరాబాద్, అటు బెంగళూరు, ఇటు వైజాగ్, ఇటు చెన్నై ఈ ప్రాంతాలకు ప్రతిరోజు కూడా రాత్రి వేళల్లో 6 గంటల కాడ నుంచి బయలుదేరుతూ ఉంటాయి. రాత్రి 11-12 గంటల దాకా మరి ప్రయాణికులతోటి ఈ బస్సులు అయితే కనుక ఆ యొక్క దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కర్నూలు సంఘటనతో అయితే కనుక ప్రజలు చాలా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ ప్రమాదాన్ని ప్రజలు తలుచుకుంటే ప్రయాణం చేయాలా వద్దా అనేటువంటి పరిస్థితిలో కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుని మన ఆర్టీఏ అధికారులు అయితే కనుక గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి నిబంధనలకు ఉల్లంఘించి ఏ విధమైనటువంటి బస్సులు ఉన్నా సరే ఆ బస్సులను అయితే కనుక సీజ్ చేయటం, వారి మీద కేసులు నమోదు చేయటం అనేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. దీని మీద ఏ విధమైనటువంటి కనీసం మరి సంబంధించినటువంటి రికార్డులు కానీ, బస్సు యొక్క విధానాలు కానీ, మరి పర్ఫెక్ట్నెస్ లో కానీ, మరి స్టాండర్డ్ సర్టిఫికేట్ విషయాల్లో కానీ ఏమాత్రం అవకతవకలు ఉన్నా సరే కనుక సహించేది లేదు అని అనుకుంటున్నా ఆర్టీఏ అధికారులు అయితే వాళ్ళకి సంబంధిత ట్రావెల్స్ యాజమాన్యులకు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే శ్రావణి, మరి ఈ యొక్క ట్రావెల్స్ బస్సులు ఇక్కడ ఏపీ సంబంధించిన బస్సులు ఉంటే కనుక వీళ్ళు ఏపీలో రిజిస్ట్రేషన్ చేయకుండా ఒడిశా, పాండిచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ ప్రయాణికులతోటి ఈ యొక్క బస్సులు నడపడం జరుగుతున్నది. ఈ విషయాన్ని అయితే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చూసుకుంటే మన బస్సు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ మీద చూసుకున్నట్టయితే కనుక ఓడి అని ఉంటుంది, అంటే బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటే ఏఆర్ అని ఉంటుంది. ఏపీ రిజిస్ట్రేషన్ లో అయితే కనుక ఏపీ అయినటువంటి బస్సులు మనకి అతి తక్కువ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ ట్రావెల్స్ అక్కడైతే కనుక రిజిస్ట్రేషన్ చేస్తే మరి ఇంచుమించు 6 లక్షల రూపాయలు మనకి ఏపీలో రిజిస్ట్రేషన్ అయినటువంటి ట్రావెల్స్ బస్సులు అక్కడ కేవలం 3 లక్షల రూపాయలకే మరి రిజిస్ట్రేషన్ అయిపోతున్న నేపథ్యంలో వీళ్ళు ఒరిస్సా, అటు పాండిచ్చేరి అటువంటి ప్రాంతాలలో ఆ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని మరి ఏపీ ప్రాంతాలలో వీళ్ళు ట్రాన్స్పోర్ట్లు చేస్తున్నటువంటి ఈ రవాణా సౌకర్యాలు ట్రావెల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ట్రావెల్స్ ఆఫీసులు పెట్టి కనీసం ప్రయాణికుల సౌకర్యాలు ఏమీ చూడకుండా, ప్రయాణికుల సౌలభ్యం కోసం కూడా ఆలోచన చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో నడుస్తున్నారని చెప్పేసి అయితే కనుక ప్రయాణికులు పలువురు తమ అభిప్రాయాలను కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకుంటే డ్రైవర్ నిర్లక్ష్యాలు, డ్రైవర్ ఆల్కహాల్ కూడా సేవించి మీరు బస్సులు నడుపుతున్న పరిస్థితి కనబడుతున్నాయని మనకైతే కనుక పబ్లిక్ అటు ప్రయాణికులు కూడా డైరెక్ట్ గా మనకి అభిప్రాయం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. దీనిలో భాగంగా కొంతమంది అయితే కనుక మీరు ఆఫ్టింగ్ డ్రైవర్లు ఉన్నట్టయితే కనుక ఒక డ్రైవరు ఆఫ్టింగ్, ఇంకో డ్రైవర్ ఆఫ్టింగ్ తీసుకోవాల్సిన సమయాలలో కేవలం ఒక డ్రైవరే ఏలూరు టు హైదరాబాద్ లేదా చెన్నై ఇట్లా దూర ప్రాంతాలకు కూడా ఏకంగా డ్రైవింగ్ చేయటం వల్ల కూడా అతనికి కొంచెం అలసట రావడం వల్ల, బాడీ సహకరించకపోవడం వల్ల, లేకపోతే చేయటం వల్ల ఈ నిద్రావస్థ రావడం వల్ల కూడా ప్రమాదాలు జరిగిన పరిస్థితి ఉన్నాయని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. కేవలం చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.